బస్సా కోరిన ఒకటే బాబు మీరు కార్యకర్తలు అన్నగా పెడతారు ఆయన ఇబ్బంది పడతారు. హలో, మీరు మొత్తం పార్టీ కార్యకర్తలు కొంచెం పక్కా జరగండి. మొదటిసారి ఇచ్చారు, రెండోసారి పక్కా జరగండి. మీరు మాట్లాడు. మొదటిసారి ఏం ధర వచ్చింది? మొదటిసారి ఏం ధర వచ్చింది? తెచ్చాడా? ఎంత రేటు పలుకుతుంది పత్తి? గిట్టుబాటు అవుతుందా? కొడుకే చూస్తాడా? కొడుకు రాలేదా ఇవాళ? బస్తాలు ఇక్కడ వేసిపోయాడు, ఇప్పుడు వస్తాడా? ఎవరు రైతు బంధు పడ్డదా? కొడుకే చూసుకుంటాడు. కొడుకు ఇచ్చాం. ఎంతసేపట్లో వస్తాడు కొడుకు? ఏం పేరు కొడుకు పేరు? ఎంతో ఇబ్బంది రైతులు కాడిపోయినారు కదా. మన ఏం పంట పోయాడా? పార్టీ రైతులు రండి, ముందు రండి. ఈ బస్తాలు రైతాడే రామన్న మన రైతులు పిలు అనపకండి. పంగిడి ఎప్పుడు తెచ్చావు పత్తి? ముందు తెచ్చినారా? మొదటిసారా? ఏం ధర వస్తుందంట? ధర ఏం పడుతుంది? 6,600. మరి మద్దతు ధర మద్దతు ధర ఎంత? 7,500 కదా. మరి 6,600 వస్తే గిట్టుబాటు అయితే కావట్లేదా? మరి బోనస్ ఇస్తామన్నారు కదా 500 పత్తికి. కాంగ్రెస్ బోనస్ రైతు బంధు ఇవ్వలేదా? 15,000 ఇస్తామన్నారు. లేవు మాకు రైతులకు మందు కట్టలు పెంచారు, పురుగు మందులు పెంచారు, మా స్కూళ్ళు పెంచారు. మాకు గిట్టుబాటు ఏం లేదు సార్. మాకేం గిట్టుబాటు లేదు. పంటలు వార్తలకు మొత్తం ఆగమైపోయినాయి. పచ్చి పంట సీజన్లకి రేట్లే లేవు. మందు కట్టలు పెంచారు, అన్ని పెంచారు, ఇలా రేట్ లేవు. ధరలు పెంచారు, పత్తి ధర పెరగలేదు. పత్తి ధర పెరగలేదు. 7,500 కదమ్మా. ఏదండి 6,500 పెట్టడం 7,000 దాకా ఆడిపోయింది. గవర్నమెంట్ చెప్తుంది కదా 7,500 ఆడుకుంటున్నాండి. గవర్నమెంట్ ఎవరు కొనలేదు. రైతులకు మొత్తం ఆర్థిక మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు. అందుకే మమ్మల్ని ఏం బాగలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొద్ది న్యాయం ఉంది. ఇప్పుడు మాకేం గిట్టుబాటు లేదు. అయితే లేదమ్మా. అప్పుడు ఏం పడ్డది కాటన్? అప్పుడు కానీ కొద్ది
ఎందుకో 8,000 దాపోయినాయి. ఇప్పుడు 6,500, 6,000 ఇంకా అట్లా కొద్దిగా మామూలు రేట్ ఏం లేదు. పత్తి పీకేది కూడా రేట్ ఎక్కువ రేట్లు అన్ని ఏం గిట్టుబాటు లేదు. 500 బోనెస్ లేదు, ఏం లేదు. మా రైతు బంధాలు లేవు, ఏం లేవు. ఆగ ఉంది మా పరిస్థితి. పత్తి కూడా కొంత వర్షాలు పడి ఖరాబ్ అయింది, దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గింది, దాంతో ధర కూడా దగ్గర ధర కూడా తగ్గింది. ధర పెంచిన మాకు కొద్దిగా వచ్చేది కూడా లేదు. పెట్టుబడి కూడా రావట్లేదు. ఆడదాన్ని ఇంకా మా రైతు బంధం ఇచ్చిన పెట్టుబడి అది కూడా లేదు. ఇప్పుడు ఇది తేమ చూసారా ఎంత వచ్చింది? పెట్టి చూస్తారు కదా. రైతే ఉందాం మరి. ఆడుకున్నాయా మీదేవి సంచులు? మీ గురించి మీ గురించి ఏ ఊరు పంగిడ? మాదా పార్టీ నాయకులు కొద్దిగా ఆగండి, నెట్టవాకండి మీకు దూరం జరగండి. ఇక్కడ 2 నిమిషాలు ఆగరాడానికి వచ్చింది. ప్లీజ్ ఆపు కొద్దిగా ఆపు. ఏడున్నావు? టవల్ వేసుకుని కొద్దిగా అందరూ కొద్దిగా వెనక్కుండండి. పార్టీ కార్యకర్తలు అంతా వెనక్కుండండి ప్లీజ్. ఆఫీసర్స్ ముందు రానియండి, మీరు వెనక్కుండండి. వీరభద్రం గారు కొద్దిగా వెనక్కుండండి. రైతులు రండి. అది కళాసులు ఎవరైనా వెనక్కుండండి. కళాసులు రావద్దు, మీరు మార్కెట్ కళాసులు ఎవరికి కాకపోతే ఎమ్మటి రావద్దు. మీ టిక్కిల దగ్గర మీరు ఉండండి. శివ శివ వస్తే ఆడికే వస్తారు, బస్తాలు జరుపుకొస్తారు. అల్లరి చేయకండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చిన 6,200 పడదు. మొదటిసారి 6,200. ఇప్పుడు ఇంకా బేరాలు కాల. 7,500 మద్దతు ధర అన్నారు కదా. 7,500 ధర మాటలకే అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, అన్ని మాటలు. ఇంతకుముందు మార్కెట్ 8,000. ఇప్పుడు మీరు వచ్చా కూడా ఏమంటున్నారంటే, నన్ను ఇక్కడ తీసుకొస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయనకు మార్కెట్ గుర్తు రాలేదంటారు. ఆయన 8,000 కాబట్టి ఎవరు రాలేదు. 22,000 రూపాయలు మిర్చి అమ్మింది, ఆయన ఎవరు రాలేదు. రైతు 6 కాలం పండించి 7 వర్షాలకు పట్టాలకు చాలా డబ్బులు, పట్టాలు కొనుక్కొని ఈ పంట దాచుకోవడానికి సరిపోరా. పెసల మీద మొన్న 6,000. బీమార్లో అదే పెసలు ఈ కుప్ప 6,000 అంటారు, ఆ కుప్ప 5,000 అంటారు, ఆ కుప్ప 3,000 అంటారు. కాటా వేసి మొత్తం ఒకటే నాటేసుకొని పాటు దళారీ వ్యవస్థ అయిపోయింది. మొదటిసారి అంటే 6,200 వచ్చింది. 6,200 వచ్చింది. రెండోసారి తెచ్చిన, ఇంకోసారి ఉంది.
దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి? ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలి తీటు దేనికి సరిపోట్ల. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి వచ్చింది రైతులందరూ. హరీష్ అన్న అందరిని ఆఫీస్ దగ్గర కలుస్తారు. దయచేసి పార్టీ కార్యకర్త వెనకాల నుండి ఏమనుకోవద్దు మీరు ప్లీజ్. మీడియా వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళండి ప్లీజ్. మీరు బాబు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు కూడా మీరు వెళ్ళండి. నడు వాళ్ళ మీడియా వాళ్ళు మీరు ఇదే బస్తాలా? ఎంత ఎకరమా? వర్షాలతో దెబ్బతిన్నది బాగా. ఎకరం కౌలు ఎంత కౌలు? 15,000. కనీసం కౌలు డబ్బులు కూడా రావు. వాళ్ళు పోయినట్టు అంటే వర్షాలు ఎక్కువ పడి పంట దెబ్బతింది. మొదటిసారి ఒక ఎకరానికి ఎంత 5 బస్తాలు. కష్టం పోయింది, పెట్టుబడి రావట్లేదు. ఏం ధర అంటున్నారమ్మా? సార్ చూస్తామమ్మా ధర కొంచెం రేట్ మొదలు పెట్టిందంట గొడవ అవుతుందని ఇప్పుడు ఏమి కొనవద్దు, వాళ్ళు వెళ్ళిన దానికి మీరు బేరాలు మొదలు పెట్టిందని చెప్పారు. అసలు మనం స్టార్ట్ కావాలి కదా. ఈనాం సార్ మొత్తం మనకు ఈనాం సార్ 9 to 10:30 వరకు బిడ్డింగ్ అవుతుంది. 10:30 మొదలు కానీ 9 గంటల నుంచి 10:30 మధ్యలో బిడ్డింగ్. మొన్న అయిందండి మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా 10:30 సార్ ఈనాం బిల్డింగ్. ఆ రోజు ట్రేడర్స్ రేట్స్ రాసుకుంటారు. మనకు 9 to 10:30 సెక్రటరీ ఆ రోజు 7:30కి వచ్చింది. ఆ రోజు 8కి మొదలైంది రేట్ రోజు 8కే మొదలైంది. కొనుగోలు స్టార్ట్ అయింది కదా సార్, కొనుగోలు 8కే స్టార్ట్ అవుతుంది. ఈనాంలో మాత్రం 9కి స్టార్ట్ అవుతుంది. కొనుగోలు 8కే స్టార్ట్ అయింది సార్. 180 to 100 లాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న లాట్లు కంపల్సరీ చెక్ చేస్తాం. రికార్డ్ కూడా చేస్తాం. రికార్డ్ కూడా మొన్న వచ్చిన రోజు మేము అందరం వచ్చాం కదా, ఆ రోజు చెప్పాం 17 మేము వచ్చామని పాట ఆపారు, జెండా పాట ఆపారు. జెండా పాట లేదు, అందులో జెండా పాట లేదు. ఓన్లీ మరి ఈనాం కూడా ఎందుకు ఆపారు? మేము ఎంత రేట్ వస్తుంది? 7,500 కావాలి. అసలు ఎంత రేట్ వస్తుంది? మీ ఈనాం స్టార్ట్ చేస్తే కదా తెలిసేది.